నమస్కారం సీతారాం గారు. నమస్కారం అండి. బాగా జోష్గా ఉన్నట్టున్నారు. ప్రతిపక్షంలో ఉన్నా సరే అది కనిపించట్లా. యాక్చువల్గా ఏం జరుగుతున్నదండి పరిస్థితి, రాష్ట్ర పరిస్థితిలో ఈ మధ్య వినే ఉంటారు జనతా గ్యారేజ్ పేరు. ఎందుకు వచ్చింది జనతా గ్యారేజ్ పేరు అంటే తెలంగాణ భవన్ని, ఎప్పుడైతే తెలంగాణ భవన్ ఉందో ఆ తెలంగాణ భవన్ ఏంటంటే ప్రజానీకం ఎక్కడైతే సమస్యలు ఫేస్ చేస్తున్నారో, ప్రజలు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారో, ఈ ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఎవరికైనా తెలియజేసుకోవాలనుకున్నా, ఈ చెప్పలేకున్నా, సమస్య పరిష్కారం కాకుండా వాళ్ళకి ఆల్టర్నేటివ్ కనపడుతుంది తెలంగాణ భవన్. దాంతో ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో లేకపోయినా ప్రతిపక్షంలో ఉన్న ప్రజలకి బీఆర్ఎస్ పార్టీ ప్రత్యామ్నాయంగా కనబడుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వెళ్తే మన సమస్య పరిష్కారం అవుతుంది అని వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్. మరి ఆ కాన్ఫిడెన్స్ ఎందుకు వచ్చింది అని అంటే గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారు చేసిన వివిధ డెవలప్మెంట్ యాక్టివిటీస్, వెల్ఫేర్ యాక్టివిటీస్ బాగా ప్రజల్లో అది బాగా నాటుకుని పోయి అది ఈరోజు దాన్ని ఈ రకంగా కనపడలేదు. మీ దగ్గరికి వచ్చి ఓన్లీ సమస్య చెప్పుకోవడానికి వచ్చినప్పుడు మీరు తీర్చగలుగుతున్నారా? ఇప్పుడు మూసీ బాధితులు మీ దగ్గరికి వచ్చారు, దాన్ని ఎలా మీరు అడ్రస్ చేశారు? ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ చూసుకోండి, ముందు ఒక స్టేజ్లో మార్కింగ్ చేసి కొట్టేసే పరిస్థితి ఉంది. కూల్చివేతలు చేద్దామని అనుకున్నారు. ప్రస్తుతానికైతే ఆగింది కదా, ప్రస్తుతానికైతే ఆగింది. ఈ మధ్య సుప్రీంకోర్టు కూడా రీసెంట్గా జడ్జిమెంట్ ఇచ్చింది, బుల్డోజర్ రాజ్యం నడవదు అని చెప్పేసి. అది అన్ని రాష్ట్రాలకి వర్తించే విధంగా సుప్రీంకోర్టు చెప్పింది. సో ఈ పరిస్థితుల్లో ముందుకు వెళ్ళాలి అన్నా కూడా ప్రభుత్వము పూర్తి స్థాయిలో దాని మీద చట్టం ఏం చెబుతోంది చట్టపరంగా. ఇప్పుడు మనకి బీఆర్ఎస్ పార్టీ ఏమి చేయొద్దని చెప్పట్లేదు. బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తోంది, ఏదైతే వీళ్ళు బ్యూటిఫికేషన్, రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నారో దాన్ని ఏమంటారంటే ఒక పద్ధతిలో పోండి మీరు అంటున్నారు. అంతే తప్ప కానీ మేము పేద ప్రజానికని ఇల్లు కొట్టేస్తేనే మీకు బ్యూటిఫికేషన్, రిజర్వేషన్ అవుద్దాం. మూర్తి అసలు మూసీకి ఏమి కావాలి, మూసీ బాగుపడాలంటే ఏం చేయాలి, మూసీ సుందరీకరణ జరగాలంటే ఏం చేయాలి అనే పనులు ముందు ఏం చేయాలని గతంలో కూడా మీకు చెప్తున్నాను నేను. గతంలో ముందు అసలు చేయాల్సినవి చేయకుండా వదిలిపెట్టేసేసి ఈ ఇల్లు కూల్చే విధానం మటుకు అది ఎవరు కూడా హర్షించరు, ఎవరు యాక్సెప్ట్ చేయరు. పార్టీల్లో చేరికలు కూడా బాగానే జరుగుతున్నట్టున్నాయి, అధికారం లేకపోయినా మీ కాన్స్టిట్యున్సీలో కూడా ఇవాళ తీసుకొచ్చినట్టున్నారు. యాక్చువల్గా ఏం జరుగుతుంటేనండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు మేమే ఉన్నాం. మణికొండ మున్సిపాలిటీ తీసుకోండి, మేమేమి ఏ రాజకీయ పార్టీని విమర్శించట్లా, ఏ రాజకీయ నాయకుడిని విమర్శించట్లా. ఎక్కడికక్కడ ప్రజా సమస్యలు పేరుకొని పోయినాయి. ఈ ప్రజా సమస్యలు పేరుకొని పోయినప్పుడు కనీసం మన కంటి ఎదురకుండా కనపడే సమస్యను కూడా మనం ప్రస్తావించకపోతే, ఒక సిటిజన్గా పార్టీ పరంగా మేము ప్రశ్నిస్తున్నాం, అదే విషయం. సిటిజన్గా మనం కనీసం మన కళ్ళ ముందు జరిగే తప్పిదాన్ని మనం అడగకపోతే ఎవరు అడుగుతారు రేపొద్దున? సో మేము జనాల్లోకి వెళ్తున్నాం, సమస్యలను అడ్రస్ చేయమని అడుగుతున్నాం. కొన్ని సమస్యలు పరిష్కారం అవుతున్నాయి, కొన్ని కావట్లేదు. అంటే పార్టీలో చేరికలు ఎందుకు జరుగుతున్నాయి అంటే వాళ్ళకి అంటే ఇప్పుడు పదవులు రాలేదని ఇక్కడికి వస్తున్నారా ఏంటి? ఇప్పుడున్న పరిస్థితిలో వాళ్లకు అక్కడ రాష్ట్రంలో రాష్ట్ర స్థాయిలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు చేస్తున్న వ్యవహార శైలి ఒకటి. రెండోది మణికొండ మున్సిపాలిటీ ఇప్పుడు చేరికలు జరిగింది. ఇవాళ చేరికలు అనేవి మణికొండ మున్సిపాలిటీ వరకు పరిమితమైనవి. మణికొండ మున్సిపాలిటీ ఎందుకు వచ్చినారు ముందుకంటే వాళ్ళు కూడా గ్రహిస్తున్నారు, అరే ఇంతకుముందు ఈ రకంగా మనము పని చేయలేకపోయినాము, ఇప్పుడు ఒక పార్టీ పనిచేస్తున్నది, ప్రజా అవసరాల కోసం పనిచేస్తుంది, వాళ్ళు పనిచేస్తున్నారు, మనం కూడా ప్రజా అవసరాల కోసమే కదా మనమైనా ఉన్నది, వాళ్ళతో పాటు మనం ఎందుకు చేరకూడదు అని వాళ్ళంతటా వాళ్ళు వాలంటీర్కి వచ్చినారు. మేము ఎవరిని పోస్ట్ చేయలేదు, మీరు మా పార్టీలో చేరండి, మీరు పార్టీలో చేయండి, మేము ఎవరిని అడగలేదు, వాళ్ళంతటా వాళ్ళు వాలంటీర్కి వచ్చినారు. అధికారంలో ఉన్నా సరే ఏంటి కారణం ఏంటి? మీరు నా పదవులు ఇస్తారని హామీ ఇచ్చారా? నెక్స్ట్ వాళ్ళు కూడా ఏ రకమైన హామీలు తీసుకోలేదు, మేము ఏ రకమైన హామీలు. వాళ్ళు స్వచ్ఛందంగా మేము పార్టీలో పనిచేయాలి. ఈరోజు మాకు పార్టీలో పనిచేసి సరిగ్గా గుర్తింపు వస్తుంది. గతంలో మాకు గుర్తింపు లేదు, ఈసారి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడు జరుగుతున్న విధానం చూసి మాకు 100% గుర్తింపు వస్తుంది. మా పనితనానికి పార్టీకి తగిన రీతిలో గుర్తిస్తుందనే ఉద్దేశంతో మేము వస్తున్నామని వాళ్ళు చెప్పారు. ఓకే సార్, నమస్కారం.